హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ చాలా రోజులైపోయిందండి, 1 వీక్ అయిపోయింది మన మధ్య గ్యాప్ వచ్చేసి. నా వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, చూసే ఆడియన్స్ అందరికీ నన్ను ఎక్స్క్యూజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక పక్క బిజినెస్, ఒక పక్క ఫ్యామిలీని చూసుకుంటూ అన్నీ మీకు వీడియో అనేది అప్డేట్ ఇవ్వాలనుకుంటూనే ఉన్నాను. మంచి మంచి వీడియోస్ అనేది కొంచెం అవ్వట్లేదు, ఏమనుకోకండి. ఇదైతే న్యూ ఇయర్ రోజుదండి. చక్కగా తులసమ్మ దగ్గర ఇలా ఎప్పట్లాగానే చక్కగా ముగ్గు అనేది పెట్టేసుకున్నాను. మీ అందరికీ తెలుసు, అందరూ చాలా హ్యాపీగా ఉంటారు న్యూ ఇయర్ రోజు. ఇంకా మన ఆడవాళ్ళు అయితే ఈ విధంగా ముగ్గులు, డెకరేషను వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాము అందరూ కూడాను. నేనైతే చాలా టైం తీసుకొని చిన్న చిన్నవైనా కానీ డెకరేషన్కి, ముగ్గులకి అన్నీ కూడా చాలా ఇంపార్టెన్స్ అనేది ఇచ్చి ఈ చిన్న వాటిల్లోనే నా హ్యాపీనెస్ అనేది చూసుకుంటూ ఉంటాను. చక్కగా మనం గడప దగ్గర పెట్టిన మనీ ప్లాంట్ కూడా చక్కగా పెరుగుతుంది. ఇలా మాల అయితే వేసుకొని చూడండి, ఇలా పెరుగుతుంది. ఇలా వాకిలికి ఇలా పెట్టుకోవాలని చెప్పేసి అలా కట్టుకున్నాను. చిన్న చిన్నవి ఇలా డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకున్నాను. ఇలా నేనైతే ఇలా బయలుదేరిపోయాము న్యూ ఇయర్ రోజు. ఎక్కడికో అనుకోకండి, గుడికి వెళ్దాం అనుకున్నాము, కానీ అంత ఓపిక లేదు అసలు. చాలా లేట్ అయిపోయింది, 11:30 కూడా అవ్వబోతుంది. ఆ టైంకి ఇలా ఇప్పటికీ రెడీ అయిపోయాము. ఎందుకంటే మన షాప్ దగ్గర వర్క్ చేసుకొని ఇక్కడ చేసుకునేసరికి ఇంకెక్కడికి వెళ్దాము అనుకుంటే ఓపిక లేదు. కాబట్టి చక్కగా టిఫిన్ చేయడానికి బయటకైతే వెళ్దామని అమ్మ అయితే తులసమ్మ దగ్గర నమస్కారం చేసుకుంది, స్వామికి నమస్కారం చేసుకుంది. అందరు బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని చెప్పేసి ఇలా అయితే బయలుదేరిపోయాము అమ్మ నేను కూడా. అమ్మ తక్కువ కదా బయటికి రావడం అనేది, నేను తీసుకెళ్తేనే వస్తుంది, లేకపోతే ఇంట్లోనే అలా ఉండిపోతూ ఉంటుంది. న్యూ ఇయర్ రోజు అమ్మని ఒక మంచి, నేను ఎప్పుడు రెగ్యులర్గా తినే రెస్టారెంట్కి టిఫిన్కి అయితే తీసుకెళ్తున్నాను. నేను చక్కగా ఇలా అయితే వచ్చేసామండి టిఫిన్ చేయడానికి. అక్కడికి వెళ్ళి అంత స్పెషల్ ఏమో తింటుందంటే లేదు. అమ్మ అయితే రెగ్యులర్గా ఎప్పుడు చూడు ఒకటే టిఫిన్, ఇడ్లీ అయితే తీసుకుంటారు సింపుల్గా. నేను ఘీ ఇడ్లీ అయితే తీసుకున్నాను. ఇంకా వెంటనే ఇంటికైతే వచ్చాం. అలాగే అందరూ కూడా చక్కగా టిఫిన్కి వచ్చారు రెడీ అయిపోయి. నేను ఎంత తొందరగా అయితే వెళ్ళాము, మేము తినింది అక్కడ ఎక్కువ ఏమీ లేదు కాబట్టి సింపుల్గా ఇడ్లీ అనేది తినేసి చిన్న కాఫీ అనేది తాగేసి వచ్చేసాం. కాబట్టి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. న్యూ ఇయర్ రోజు ఏమో అనుకుంటాం కానీ మనకి సింపుల్గా అయిపోయిందండి. నేనైతే ఇలాగే చేసేసుకున్నాను. ఇంట్లో పూజ చేసుకొని నేను టిఫిన్కి వెళ్ళి వచ్చాము. అంతవరకే. అందరూ బాగుండాలి, మంచి ఆరోగ్యం, మంచి ధన వృద్ధి, అన్ని రకాలుగాను మంచి బుద్ధులు ఇచ్చి అందరూ సంతోషంతో బాగుండాలని కోరుకున్నాను. తర్వాత ఇది సాయంత్రం పూట అండి, మన షాప్ దగ్గరకు వచ్చేసాను. తులసమ్మకైతే ఇలా నమస్కారం చేసుకొని దీపారాధన చేసుకున్నాను. తులసమ్మకి పువ్వు పెట్టకపోయినా కానీ చక్కగా గులాబీ, నాటు గులాబీ తులసమ్మకు పెట్టినట్టుగా అలా పూసింది చూడండి. అమ్మకి పువ్వులు అది అలంకరించుకొని చక్కగా ఈ విధంగా ఇక్కడ కూడా షాప్ దగ్గర కూడా ఇలా డెకరేషన్ అనేది చేసుకున్నాను. మన సొంత ఇంటిని షాప్గా మార్చేసాను కదా, ఇదే నేను ఇప్పుడు బిజినెస్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకున్నాను. ఇక్కడ కూడా న్యూ ఇయర్కి 2006ని ఆహ్వానిస్తూ ఇలా మన షాప్ తరపున అయితే ఇలా పెట్టుకున్నాను ఫ్రంట్లో. చక్కగా పువ్వులు కూడా వచ్చాయండి మొక్కలకి. చూడండి అమ్మకి ఇలా ముగ్గులన్నీ అలంకరించి కలర్స్ తోటి కానీ పసుపు కుంకాలతోటి కానీ ఇలా వేస్తే చాలా అందం వచ్చేసింది తులసమ్మకి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి.
తప్పకుండా మంచి మంచి వీడియోస్ అనేది మీకు ప్రజెంట్ చేయడానికి నేను చూస్తూ ఉంటానండి. నా వ్యూవర్స్ కానీ, చూసే ఆడియన్స్ కానీ, నా సబ్స్క్రైబర్స్ కానీ ఏమీ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. అన్నీ మంచి మంచి వీడియోస్ అనేది మీకు ప్రజెంట్ చేయడానికే నేను ఎప్పుడూ ఉంటాను. ఎప్పుడూ మీ ముందుకు వస్తూ ఉంటాను. అటు షాపుది అయినా సరే, మన ఛానల్ ఇంకోటి కూడా ఉంది, రమాదేవి ట్రెండీ కలెక్షన్ అని చెప్పేసి. అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి భోగి రోజు అండి. భోగి కుండ వేసుకున్నాను. ఒకరోజు ముందే వేసేసుకున్నాను, ఎందుకంటే నాకు ఇక్కడ అక్కడ అవ్వదు కాబట్టి. ఇంకా మళ్ళీ అన్నీ ఒకేసారి పెట్టుకుంటే మన హెల్త్ కూడా పాడైపోతుంది అనే ఉద్దేశంతో సింపుల్గా ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ కలర్స్తో వేసామంటే ముగ్గంతా మెయిన్ రోడ్డు కాబట్టి ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి వెహికల్స్ అనేవి. అందుకని సింపుల్గా ఇలా అయితే ముగ్గు పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ చిన్నగా ఒక కమలం ముగ్గు వేసుకొని భోగికుండ అయితే ఇలా పాలు పొంగుతున్నట్టు ఇలా హ్యాపీ పొంగల్ అని చెప్పి, హ్యాపీ భోగి అని చెప్పి మన వ్యూవర్స్కి అందరికీ ఇలా చెప్పినట్టుగా ఇలా అయితే వేసుకున్నాను షాపు తరపున. నా ఫ్రెండ్స్ నేను తెల్లవారుజామున అయితే చక్కగా ఇలా డాన్సులతోటి మా ఇంటి ఎదురుగా అపార్ట్మెంట్లో చక్కగా భోగి మంట అనేది వేసేసుకున్నారు. అక్కడ మేమైతే డాన్స్ చేసాము, అన్నీ చేసాము. హ్యాపీగా చెడు అంతా పోయి మంచి జరగాలని కోరుకున్నాను. తర్వాత ఇంకా ఇక్కడ కూడా అంతేనండి, చాలా లేట్ అయిపోయింది. చాలా స్టేడియంలో చాలా బాగా జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ మీకు చూపిస్తూనే ఉంటాను. ఇంకా అంతా అయిపోయిన తర్వాత నేను లేట్గా వచ్చేసాము భోగి పండుగ రోజు. వచ్చినా కానీ ఇక్కడ అంతా చూసారుగా మన సాంప్రదాయాలన్నీ అప్పట్లో ఎలా ఉండేవో, మెలికల ముగ్గులు, హౌస్లు ఎలా ఉండేవి, ఇవంతా భోగి మంటలు కానీ అన్నీ గంగిరెద్దులు ఇవన్నీ చాలా గ్రాండ్గా జరుగుతాయి ఎవ్రీ ఇయర్ కూడా. మేమంతా అయిపోయాక ఇదిగోండి భోగి మంట కూడా అంతా ఇలా అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత వచ్చాము నేను. ఎందుకంటే భోగి రోజు కూడా పక్కనే అయ్యప్ప గుడి ఉంటుంది, అక్కడ వెళ్ళి స్వామివారిని దర్శించుకుందామని చెప్పేసి ఇక్కడైతే సింపుల్గా ఇలా అన్నీ మనకి డెకరేషన్ అన్నీ చేశారు కదా భోగి రోజు. చక్కగా భోగి రోజు కూడా ఇక్కడ కూడా అందరూ కూడా వాకర్స్ కానీ, రోజు వాకింగ్ చేయడానికి వచ్చే వాళ్ళందరూ కానీ, లేడీస్ కానీ అందరూ చాలా ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. అలాగే అందరూ డాన్సులు చేస్తారు వచ్చినవి అన్నీ కూడాను. డెకరేషన్ కానీ చాలా బాగా చేస్తారు చూడండి. అలా ఇక్కడ చాలా వరకు నేను కొన్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇవన్నీ కూడా అమ్మకి ఫస్ట్ టైం తీసుకొస్తున్నాను. ఎప్పుడో కానీ మీకు అందరికీ తెలుసు, ఎప్పుడో కానీ నేను తీసుకొస్తే కానీ బయటికి రాదు, చాలా తక్కువ. నేను ఇదైతే మన షాప్లో ఉన్న డ్రెస్సే అండి. చాలా బాగా అనిపించింది, ప్యూర్ కాటను. ఇంకా నేను వేసుకున్నాను, మన షాప్లోదే నేను కొనుక్కొని వేసుకున్నాను. థ్యాంక్ యూ, టేక్ కేర్.